భజనమాల అంటే 164 పేజీ. దేవదేవ దీనపాల గోవింద కృష్ణ దేవకీ వసుదేవ పాల గోవింద కృష్ణ జయ గోవింద కృష్ణ దేవదేవ దీనపాల గోవింద కృష్ణ దేవకీ వసుదేవ పాల గోవింద కృష్ణ జయ గోవింద కృష్ణ శకటధ్వంస దివ్యపాద శకటధ్వంస దివ్యపాద శకటధ్వంస దివ్యపాద శకటధ్వంస దివ్యపాద గోవింద కృష్ణ గోవింద కృష్ణ శంఖ చక్ర గదాధర శ్రీ గోవింద కృష్ణ శకటధ్వంస దివ్యపాద ధ్వంస గోవింద కృష్ణ శంఖ చక్ర గదాధర శ్రీ గోవింద కృష్ణ దేవదేవ దీనపాల గోవింద కృష్ణ దేవకీ వసుదేవ పాల గోవింద కృష్ణ జయ గోవింద కృష్ణ పంకజాక్ష పద్మనాభ పంకజాక్ష పద్మనాభ గోవింద కృష్ణ పంకజాక్ష పద్మనాభ
गोविन्दा कृष्णा पादकमलं शरणं शरणं गोविन्दा कृष्णा पादकमलं शरणं शरणं गोविन्दा कृष्णा देवदेव दीनपाल गोविन्दा कृष्णा देवकी वसुदेवपाल गोविन्दा कृष्णा जय गोविन्दा कृष्णा जय गोविन्दा कृष्णा ओम 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषणे। हरि ओम। శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 23 శ్లోకాలు పూర్తి చేశాం. 23 చూడండి ఒకసారి మళ్ళీ. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోచయతి మారుతః अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः
అచలోయం సనాతనః. ఆత్మ దేని చేత చంపబడదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏంటి అంటే వ్యక్తిని అత్యంతంగా భయపెట్టేది మరణం, అవునా? దాని కొరకే అనేక రకాల ఏర్పాట్లు చేసుకుంటాడు. సెక్యూరిటీ కదా, ఆ సెక్యూరిటీలో వై సెక్యూరిటీ, జెడ్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ఎందుకు? ఏమన్నా వచ్చి చంపేస్తారని. చావు అనేది ఒకటేసారి వస్తుంది కదా. మరి అధికారంలో ఉండేటప్పుడు శత్రువులు ఎక్కువగా ఉంటారండి, ప్రమాదం కలగకుండా సెక్యూరిటీ ఇస్తారండి, ఓకే. కానీ ఆ సెక్యూరిటీ అంతా ఆత్మగా దేహానిగా? ఆత్మగా దేహానిగా? దేహానికే, ఆత్మ కాదు. ఆత్మను ఏది చంపలేదండి. హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు మరదలకి, వీళ్ళ అమ్మా నాన్నకి, అలాగే తమ్ముడు కొడుకుల్ని అందరినీ కూర్చోబెట్టి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. మా తమ్ముడు అంటే ఎవరు అనుకున్నాము? ఆత్మస్వరూపం, ఆత్మకు సాగు లేదా? వేదాంతం అంతా చెప్తాడు, ఆత్మకు సాగు లేదు అంతా చెప్పేసిన తర్వాత మళ్ళీ వీడు తపస్సు చేయడానికి అంటాం. తపస్సు చేయడానికి వెళ్ళి బ్రహ్మదేవుడు ప్రత్యక్షించి ఏం కోరుకున్నాడు? నాకు చావు లేని పదవి అంటాడు. అరే నువ్వేం చెప్పావు నీ తమ్ముడు పిల్లలకి, నీ తమ్ముడు భార్యకి? అవునా, ఆత్మకు చావు లేదన్నావు కదా. మరి ఇప్పుడు ఆత్మకు చావు ఉందా? లేదు కదా. సరే, ఆత్మ అనుభవం కోసం నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా, అవునా? ఆత్మజ్ఞానం కోసం, ఆత్మ అనుభవం కోసం నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు. కాదు, వాడు మళ్ళీ ఏంటి అంటే నా తమ్ముడిని చంపిన వాళ్ళని నేను చంపాలి. కాబట్టి ఏం చేయాలి? చాలా తెలియని ముందు చూపు. ఫస్ట్ నాకు చావు లేకుండా వరం సంపాదించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? అందరినీ నాకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ, శత్రువులందరినీ సంహరించాలి. అదే రాక్షస బుద్ధి, అసలు బుద్ధి అని. అసలు బుద్ధి అంటే అదే. వాడు అందుకే వెళ్ళాడు. మరి నీకు ఆత్మజ్ఞానం ఉంటే నీ వాళ్ళకు నువ్వు బోధించావు, నువ్వెందుకు భయపడ్డావయ్యా? మరి నువ్వెందుకు చావలేదు కావాలి అని మళ్ళీ కోరుకున్నావు? దేహం చచ్చిపోతుంది కదా. చెప్పేదానికి, చేసేదానికి, ఆలోచనలకి, మాటలకి పొంతన లేని స్థితే అసుర స్థితి. అర్థమైనా? ఎక్కడ అసుర గుణాలు ఉన్నాయో లోపల ఏం ఆలోచిస్తున్నాడో అది చెప్పలేడు, మర్చిపోతాడు. ఏం చెబుతున్నాడో అది చేయలేడు, గుర్తుండదు. అసురత్వం అండి, దిగజారిపోయిన స్వభావం అండి. మళ్ళీ అసురత్వం నుండి మార్చుకోవచ్చు, కానీ వాంటెడ్గా నాలెడ్జ్ ఉంది కానీ కపటత్వంతో వ్యతిరేక దిశలో వెళుతున్నాడు అని అనుకోండి, వాని రాక్షసుడు అంటారు. ఇతరుల కోసం అయితే ఒక మాట చెప్పడం, తను చేసేటప్పుడు దీనికి వ్యతిరేకంగా చేయడం, వీడిని రాక్షసుడు అని అంటారు. వాడు హిరణ్యకశిపుడు. కానీ ఇక్కడ విషయం చెప్తున్నది, అర్జునుడు అలాంటి వాడు కాదు. భగవంతుడు చెప్పే విషయాన్ని తోచా ఆచరించదలుచుకున్నాడు. దానికి ఇక్కడ ఏంటి అని అంటే, అయ్యా నా గురువు గారు, తాతగారు చనిపోతారు కదా అర్జున, ఆ శాశ్వతమైన శరీరం పోతుంది, మరి శాశ్వతమైన ఆత్మ శాశ్వతంగానే ఉంటుంది. అయ్యా ఇప్పుడు యుద్ధం కదా, కత్తులతో పొడుచుకుంటారు, బాణాలు వేస్తారు, అస్త్రాలు శస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు కదా, చనిపోతారు కదా అంటే, ఆత్మ సావదయ్యా, ఆత్మను ఎవరు చంపలేరు. చంపుతుంది అనుకున్నా, చస్తుంది అనుకున్నా ఇద్దరికి తెలియదు. ఇంతకు ఎందుకు చనిపోదయ్యా? ఎందుకు చనిపోదు? స్థూలంగా ఉన్న ఘన పదార్థం, గట్టి పదార్థాన్ని ఏ విధంగా అయినా చంపచ్చు.
ఓ పెద్ద కర్ర ఉంది, లేదా ఒక గోడ ఉంది, బుల్డోజర్ పెట్టి కొట్టి పారేయచ్చు, గుణపాలు పెట్టి తొలచేయచ్చు. ఒక కర్ర ఉంది, గొడ్డలు పెట్టి నరికేయచ్చు. ఎందుకు? స్థూలమైన పదార్థం అండి అని. అదే గొడ్డలతోనూ, అదే బుల్డోజర్తోనూ, గుణపంతోనూ, కత్తితోనూ నీటిని ఏమైనా చేయగలరా? నీటిని ఏమీ చేయలేదు. అదే భూమి తాలూకు ఘన పదార్థాన్ని నీటితో తడిపేయచ్చు, అవునా? అగ్నితో కాల్చచ్చు, వాయువుతో ఎగరగొట్టచ్చు. కానీ స్థూలమైన ఆయుధాలతో జలాన్ని ఏమీ చేయలేదు. జలాన్నే చేయరు వాళ్ళు, అగ్నిని ఏం చేయగలరు? అగ్ని మండుతూ ఉందండి, పెద్ద పెద్ద దుమ్మలు తీసుకొని వచ్చేసి ఆర్పేస్తాము, ఇంకా మండుతుంది, అవునా? అగ్నిని ఏమీ చేయలేవు. వాయువుని అసలే వేగంగా గాలిస్తుంది, మరి తెరలు అడ్డు పెడితే గాలి ఆగుతుందా? ఎత్తుకోలేడు. చెట్లు, కొమ్మలు, ఇళ్ళు, వాటిలో కూడా ఎత్తుకోలేడు, ఎక్కడో తోసివేస్తుంది గాలి, అంత వేగవంతంగా ఉంటుంది. మరి గాలి ఏం చేయగలమండి? గాలిని చేయగలం. ఎందుకంటే ఇది అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిదండి. మరి ఆకాశాన్ని, ఆకాశం, భూమి, సముద్రాలు, అవునా, సూర్య చంద్రుళ్ళు, వాయువు అన్నిటినీ తనలో కలిపేసుకుంటుంది. కానీ ఆకాశాన్ని ఎవరు ఏమీ చేయలేరండి. ఎందుకు? సూక్ష్మ అంటే సూక్ష్మమైన. నీకు నా మీద కోపం ఉంటే దారి కాసి కత్తితో పొడి చేయొచ్చు, కానీ నా మనసును ఏం చేయగలరు? ఏదైనా పొడవగలరా? పొడవగలరా? చంపగలరా? లేదు. ఎందుకు? మనసు సూక్ష్మమైనటువంటి. అయ్యా, మనస్సు కంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని ఎవరైనా ఏం చేయగలరా? ఏం చేయగలరు? అదే ఇక్కడ చెప్తున్నాను. నచేద్యోయమద యోయం అక్లేద్యోశోషైవచ. అవునా? నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యావః నశోషయతి మారుత. ఎందుకయ్యా? అచ్ఛేద్యోయమదాప్యోయం. ఆత్మను ఛేదించలేదు, ఆత్మను దహించలేదు, ఆత్మను ఎండింప చేయలేరు, ఆత్మను తడపలేరు, వీటితోనూ తడపలేరు. ఎందుకు? అది వీటికేటికి అందేటువంటిది కాదు. అచలోయం సనాతన, అసలు అది కదిలేటువంటిది కాదు. నిత్య సర్వగత స్థానం. అచలోయం సనాతన. ఆత్మ ఎప్పటికీ మార్పులే లేకుండా ఉండేటువంటిది. అవునా? ఎక్కడుందండి? సర్వగత. ఆకాశాన్నే తనలో 4 వంతుగా ధరించుకున్నటువంటిది. ఆకాశం ఎంత ఉందో ఆత్మ 4 రెట్లు ఉంటుంది. సర్వగత, అంతటా వ్యాపించి ఉంది. ఎవరు ఏమీ చేయలేరు. స్థాణువు ఏమాత్రం అస్సలు ఒక చోటు నుంచి కొంచెం కదిలేదే. కొండను ఎవరైనా కదిలించగలరా? కొండలను కదిలించగలరా? కదిలించలేదు. స్థాణువు స్థిరంగా ఆశల కదలికే ఉండదు దాంట్లో. ఎందుకంటే ఆత్మని కదిలించలేదు. ఎందుకు? కింద ఒక పరదా వేసి కూర్చున్నారు, లైన్గా మొత్తం వచ్చి ఇంకొకరు ఎవరో వచ్చారు. అప్పుడు కొంచెం జరగండి, నేను కూర్చుంటాను, జరగచ్చు. కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు ఎవరిలో వచ్చేయమంటే కొంచెం జరుగుతారా, నేను కూర్చున్నారంటే ఇంకో కుర్చీ తెచ్చుకోవాలి. అవునా కదా? కుర్చీకి ఒకరే సరిపోతారండి. అందులో కొంచెం లావు ఉన్నారు అనుకోండి, ఊరికి కదలడానికి కూడా లేదండి, నేను ఇరుక్కుపోయానండి
కాబట్టి నువ్వు ఇందులో కూర్చోలేవండి, ఖాళీ లేదండి. ఆచల ఆకాశమే ఆత్మలో 4వ వంతు అయితే ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతుంది? ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో వస్తువులు పెట్టుకున్నాం, ఒక రూములో నుండి ఇంకొక రూమ్లో వస్తువులు మార్చుకోవచ్చు, అవునా? ఒక గదిని ఇంకొక గదిలోకి మార్చుకోగలరా? మార్చుకుంటారా? లేదులే అండి, అక్కడ ఏదో తెలియక ఇల్లు కట్టుకున్నాము కదా, అక్కడ చుట్టూ అంత బాగలేదు, ఇప్పుడు ఆ ఇంటి పెద్ద స్థలం ఉంది, ఈ ఇంటిని ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టుకుంటామంటే కుదురుతుందా? స్థానము అది ఫిక్స్ అయిపోయింది, అక్కడ కదలదు, అవునా? అచల స్థలమే లేదయ్యా ఆత్మ కదలడానికి, అవునా? ఆత్మ అమ్మ కూర్చున్నాను, ఆ పక్కన సీట్ కాదు, ఈ సీట్లోంచి ఆ సీట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఆ సీట్ ఖాళీ ఉందండి. ఖాళీ ఉంటే జరగడానికి, మారడానికి అవకాశం ఉంది. ఆత్మ లేని ప్రదేశమే లేదు కదా, ఎక్కడ కదులుతుంది? ఎక్కడ కదులుతుంది? కదలదు. సనాతన సదా. ఏమంటే ఎవరో పిలిచారు, అయ్యా నా బర్త్డే జరుగుతుంది వస్తావా? సపోజ్ జన్మదిన ఉత్సవం, కేక్ కట్ చేస్తామండి, అక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తామండి కదా, ఆట పాట అన్ని ఉన్నాయండి, వస్తావా? ఓకే, వచ్చిన ఎన్నేళ్ళు వచ్చాయి, ఇది ఎన్నో బర్త్డే, అవునా కదా? చెప్తారు. ఎందుకు? ఎప్పుడు పుట్టిందో డేట్ ఉంది కాబట్టి అంటే చెప్తారు. ఆత్మ ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు పుట్టింది? లోకాలే దాంట్లో పుట్టాయి, దానికే కాలానికి కూడా అతీతమైంది ఆత్మ. కాలంలో అందరూ పుడుతున్నారు, కొద్ది రోజులు ఉంటున్నారు, పోతున్నారు, అవునా? 50 ఏళ్ళ, 20 ఏళ్ళ, 10 ఏళ్ళ, లేదా ఫస్ట్ బర్త్డే అండి అని కూడా కాలంలో పుట్టారు. కానీ ఈ కాలం పుట్టుకకు ముందే ఆత్మ ఉంది. అవునా? ఏమయ్యా, ఇప్పుడు ఏ యుగంలో ఉన్నారు? కలియుగంలో. కలియుగం స్టార్ట్ అయింది ఇప్పుడు. ఆ పరీక్షితుడు రాజ్యాన్ని స్వీకరించే సమయానికి కలియుగం వచ్చింది, కానీ ఆయన శక్తితో 35 ఏళ్ళు నెట్టేశాడు. కలియుగం రానివ్వలేదు, కలిని ప్రవేశించనివ్వలేదు. తర్వాత ఆయన రాజ్యాన్ని కొడుకు ఇచ్చేశాడు, జనమేజయుడికి ఇచ్చాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఆ పరీక్షితుడి యొక్క జీవితం ఎండ్ అయిపోయింది అక్కడ. అప్పటి నుంచి కలియుగం స్టార్ట్ అయింది. ఇప్పటికి ఎన్నో లేదండి, చెప్తాం 5175 ఏళ్ళు అయిందండి. ఏమండి కరెక్ట్గా అంటారా? అఫ్కోర్స్ ఒక సంవత్సరం అటు ఇటు వచ్చే నష్టమే, అవును కదా? కలియుగం స్టార్ట్ అయిందండి. అంతకుముందు ద్వాపరయుగం ఉందండి. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఓకే, దానికి ముందు త్రేతాయుగం 18,00,000. దానికి ముందు కృతయుగం ఉందండి, ఇంకా 19 లక్షల సంవత్సరాలు దాకా ఉంది. దానికి ముందే ఉంది మళ్ళీ ఇదే కలియుగమే, అవునా? కలియుగమే. కలియుగం పోయింది కదా, మళ్ళీ కృతయుగం వచ్చింది, దాని తర్వాత త్రేతాయుగం వచ్చింది, దాని తర్వాత ద్వాపరయుగం వచ్చింది, దాని తర్వాత కలియుగం పోయిన తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది, అవునా? ఆదివారం యజ్ఞం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆది సోమ మంగళ బుధవారం వచ్చేసింది. ఎప్పటి వరకు ఉంటుంది? శుక్ర శని, గురు శుక్ర శని. శనివారం తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది.
ఏ నెల అండి? జూలై అండి. ఈ రోజుతో ఎండ్ అండి. రేపటి నుండి ఆగస్ట్ అండి. ఆగస్ట్ పోతే అలాగా డిసెంబర్ వరకు వెళ్ళింది. తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ జనవరి వస్తుంది. అలాగే సంవత్సరాలు మారుతుంటాయి, యుగాలు మారుతుంటాయి, కాలం అంతా. కానీ దీన్నంతటినీ పుట్టించి నడిపించేటువంటి వాడు భగవంతుడు. ఆయనలో పుట్టుక లేదు. దానికి సనాతన ఏమండి ఎప్పటి నుంచో ఉన్నాడు. ముసలాడే కూడా మీ ఊర్లోనే ఒక దేవాలయం, మార్కండేయ దేవాలయం శిథిలం అయిపోయిందండి, తీసేశారు. అవునా? దేవాలయం తీసేశారు. మరి దేవుణ్ణి తీసేశారా లేదా? తీసేశారా లేదా? అయ్యో దేవుడు కూడా తీసేశారా? అది మనుషులు పెట్టుకున్నటువంటి విగ్రహంలే అండి. కానీ స్వయంభూ అయితే స్వయంభూ శిథిలం కాదు. అవునా? అది మానవ నిర్మితం కాదండి. పోయిందండి, తీసేశారండి. మరి స్వయంభూ అక్కడ ఏదున్నా శిథిలం కాదు. అలాగే ఎన్నేళ్ళండి? యుగాల నుంచి ఉందండి. దేవాలయం శిథిలం కావచ్చు, మనుషుల చేత కట్టబడింది కదా, దాన్ని మార్చుకుంటూ ఉంటారు. కానీ విగ్రహం మాత్రం అలాగే ఉంటాయి. విగ్రహాలే ఉంటాయండి యుగాల తరబడి. మరి లోపల ఉన్న ఆయన అసలు ఆయనకు రూపమే లేదండి. భగవంతుడికి రూపమే లేదండి. ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి వాడండి. ఆయన ఎప్పటికీ పాతబడడం అంటూ ఉండదండి. కాబట్టి సనాతన అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి వాడు, సదా నూతన ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఇళ్ళు కట్టుకున్నారు, దాంట్లో ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఇచ్చేశారు, బల్బులు పెట్టుకున్నారు, ఫ్యాన్లు పెట్టుకున్నారు, ఏసీలు పెట్టుకున్నారు, ఫ్రిడ్జ్లు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. ఇవన్నీ మారుస్తూ ఉంటారు లేదా? ఏసీలు మార్చేస్తూ ఉంటారు, కూలర్లు మార్చేస్తూ ఉంటారు, హీటర్లు మార్చేస్తూ ఉంటారు, బల్బులు మార్చేస్తూ ఉంటారు, ఫ్యాన్లు మార్చేస్తూ ఉంటారు. అవునా కదా? కరెంటు మార్చేస్తారా? పవర్ను మార్చేస్తారా? నో. పవర్ పోతే ఎలా అండి? ఇన్వర్టర్ పెట్టుకుంటారు. అంటే సేవ్ చేసుకొని ఉంచుకొని వాడుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ లాగా సేవ్ చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి. అదే కానీ కరెంటు మార్చేస్తామండి? నో, మార్చలేరు. అఫ్కోర్స్ వైరింగ్ కూడా మారుస్తారు, కానీ పవర్ని మార్చలేదు. అయ్యా అలాగే ఇక్కడ భగవంతుడు ఉన్నాడే, ఆయన స్వతహా ఉన్నటువంటి వాడు. ఆయన ఎప్పుడు పాతబడడం అంటూ ఉండదు. ఇల్లు కూడా మార్చేస్తుంటారు. అవునా కదా? ఇల్లు కూడా పాతబడిపోయిందండి, ఇది మా తాతల కాలం అండి, తీసేసి వేరే ఇల్లు కట్టుకుంటారు. అవునా? సూర్యుడు తీసేస్తారా? ఇప్పటి నుంచి ముసలు అయిపోయాడండి. ఏమంటే మేము అందరం కలిసి ఒక నిర్ణయం చేసుకున్నామంటే, మా కంపెనీలో తీర్మానం చేసుకున్నా, ఈ సూర్యుడు మార్చేద్దాం అనుకున్నాం. మీరు కాదు కదా? అవునా? అందరం కలిసి మా తాతల తరం కూడా కాదు, సూర్యుడు మార్చేయండి, చంద్రుడు మార్చాడు. కానీ సూర్యచంద్రులు కూడా సృజించబడిన వాళ్ళే కదా. ప్రళయకాలంలో వాళ్ళు ప్రళయకాలంలో వాళ్ళు కూడా ఆయన ఒక్కడే సనాతన, ఎప్పటికీ ఉండేవాడు. మార్పే కొత్తగానే ఉండేది. సో ఆయన ఎవరు ఏమీ చేయలేదండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి అథ చే
అథ చైనమ నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. బట్ ఎందుకండి ఆయన వహించుకోడు అంటే, అయం అవ్యక్త, వ్యక్తమైనది. సృష్టిలో సూక్ష్మంగానో స్థూలంగానో ఒక వస్తువు వ్యక్తమైంది అంటే అది మార్పు చెందాలి, ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది. స్థూలమైనది మారిపోతుంది, సూక్ష్మమైనది కూడా మారిపోతూ ఉంటుంది. కానీ సృష్టిలో వ్యక్తం కానిది ఏదైతే ఉందో అది మార్పు చెందదు, మార్పు చెందదు. నామరూపాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఈరోజు చేసుకున్న వంటలు రేపటికి పనికిరావు కదా. తింటే గారెలు తినాలండి, సాయంత్రం పూట గారెలు చేశాను, ఆవిడ తిన్నా, చాలా చేసుకున్నాం, సగం మిగిలిపోయాయి. ఉదయానికి తింటే ఇస్తుంది, ఇట్లా తుంచి తీసామనుకోండి దాంట్లో వచ్చే దారాలు వచ్చేస్తున్నాయి, అవునా. దారాలు తింటే ఆరోగ్యం చెడిపోతుందండి. అదేంటంటే నిన్నే కదండి నువ్వు అనేది తింటే గారెలు తినాలి అని అన్నాను, ఈరోజు తింటే రోగం వస్తుంది అని అంటున్నాను. అది నిన్నటి కానీ, అవునా. అప్పటికప్పుడు చేసుకొని తింటే ఏ పదార్థమైనా సరే, వండామో పదార్థం అంటే పదార్థాలు చాలా వరకు 3 గంటలు 4 గంటలు అయితే తాజాదనం పోతుందండి, దాంట్లో ప్రాణశక్తి చచ్చిపోతుందండి. కానీ కొన్ని కొన్ని వంటలు ఉన్నాయి, పచ్చళ్ళు పెడతారు, కానీ అవి పులిసిన తర్వాత అలా కదా. పచ్చడి పెట్టి నిలువ పచ్చళ్ళు ఉంటాయి కదా, అప్పటికప్పుడే బాగాలేదండి, ఇంకా పులవలేదండి, పులిసిన తర్వాతనే అవి కొన్ని తింటారు. సరే సరే పులిసింది, మరి అది ఒక 6 నెలలు పోతే, లేదా సంవత్సరం తిరిగితే, 2 ఏళ్ళు పోతే పనికి రావండి పదార్థం. పిండి వంటలు చేస్తారు, అప్పటికప్పుడు అన్ని తినేస్తారా? లేదండి. లడ్డు చేశారు 6 రోజులు 10 రోజులు వాడుకుంటారండి. అరిసెలు చేశారు 1 నెల రోజుల దాకా వాడుకుంటారండి. కొన్ని పదార్థాలు 10 రోజులు నిల్వ ఉంటాయి. కానీ ఏ పదార్థం చేసినా 10 రోజుల తర్వాత చెడిపోయేదే కదా. ఏవైనా చెడిపోతూనే ఉంటాయి కదా. అయ్యా, ఈ సృష్టిలో వ్యక్తమైనటువంటి ఏదైనా సరే చెడిపోతుంది, ఏదైనా సరే చెడిపోతుంది. మందులు కొనుక్కొని తెచ్చుకుంటాం కదా, దాని మీద రాసి ఉంటారు ఏమని, తయారైన రోజు, అది పనికిరాని రోజు, ఎక్స్పైరీ డేట్ అని రాస్తారు కదా. అలాగే మనకు కూడా పుట్టినరోజు కొంచెం డిఫరెంట్గా కదా. పుట్టినరోజు మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా? ఉందా లేదా? తర్వాత ఎక్స్పైర్డ్ అంటే అవి ఎక్స్పైర్ అయిన వస్తువు కనిపిస్తుంది, కానీ దాంట్లో శక్తి నశిస్తుంది. ఒక్కోసారి ఎక్స్పైర్ అయిందంటే వస్తువు, అవునా, మనకు ఆరోగ్యాన్ని రక్షించడం కాదు కదా, ఆరోగ్యాన్ని నాశనం చేసేది, రోగాన్ని తగ్గించడం కాదు, కొత్త రోగాన్ని తీసుకొచ్చి పెడతారు. దాని డేట్ అయిపోయిన తర్వాత ఉపయోగించుకుంటాయి కదా. అలాగే ఇక్కడ మనుషులే కాదు, సర్వజీవరాశులు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది చెప్తారు కదా. సరైనటువంటి జ్యోతిష్య పండితులు కానుంటే నువ్వు ఫలానా రోజు ఫలానా సమయంలో సస్తామని కూడా రాసేస్తారు. కానీ రాయదు లాస్ట్ డేట్. ఎందుకు అంటే భయపడతాడు. 99.9% డెత్ డేట్ చెప్పరు, చెప్తే భయపడతారు. మరి చెప్తారు ఇన్నేళ్ళు బతుకుతామయ్యా, ఎన్నేళ్ళు బతుకుతాము అని చెప్పేస్తారు. ఎందుకంటే మహాత్ములు చెప్పేస్తారు. మహాత్ములు ఉన్నారు, పలానా రోజు పుణ్యతిథి అండి అంటారు. వీళ్ళకేమో అర్థం ఏదో ఏమో ఉంది అని అనుకుంటాం. కానీ కరెక్ట్గా టైం వదిలేస్తాడు. డేట్ తెలిసిపోయిందండి, ఎక్స్పైరీ డేట్ తెలిసిపోయింది. ఒక ఆయన హిమాలయ చెప్పానో లేదు, ఒక స్వామి 60 ఏళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, షుగర్ బీపీ ఇట్లా ఏమీ లేవు, ఏ చిన్న జబ్బు కూడా లేదు. కానీ ఆయన ఒక పాంప్లెట్లు వేశాడు. పాంప్లెట్లో
ఒక ఉత్సవం అని చెప్పి ఏర్పాటు చేశారు. 3 రోజులు పండుగ. ఏమిటి అని అంటే మహాసమాధి డే అని రాసేశారు. అంటే ఏమని చనిపోయే రోజు అని పండుగ చేశారు. 3 రోజుల ముందు నుంచి మొత్తం స్వామిని చాలా మందిని పిలిపించారు. ఒకవేళ పిలిపించి ఒకరోజు పారాయణాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, 3 రోజులు వరుసగా భోజనాలు, బోల్డ్ అంతమంది వచ్చేసారు. ఏమిటి ఇదంతా జరుగుతుంది? అట్లా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఏమని? ఆయన చనిపోయే రోజు అండి. అదేంటంటే ఆయన సూసైడ్ చేసుకున్నాము ఇళ్ళు అనుకున్నాము. పోలీసులు ఏం చేశారు? 10-20 మంది పోలీసులు పంపించేశారు. అక్కడ ఏంటంటే ఆయన చనిపోవనీయకుండా చూడండి, చనిపోనీయకుండా చూడండి, సూసైడ్ చేసుకుంటాడేమో అని. కానీ వీళ్ళు ఎవరు ఏం పట్టించుకోలేదు. జరిగేటవన్నీ జరిగిపోతున్నాయంటే, కార్యక్రమాలు అయిపోతున్నాయండి. ఆయన ఏదో పలానా రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు చనిపోతున్నాను, అవునా? ఆ తర్వాత చనిపోయిన శవానికి మహాత్ములకి అభిషేకం చేస్తారు కదా, అభిషేకం 8 గంటలకి, అర్చన 8 గంటలకి, తర్వాత ఊరేగింపు 8 గంటలకి, ఆ తర్వాత ఉత్తరకాశీలో జల సమాధి ఇన్ని గంటలకు జల సమాధి కూడా అయిపోతుందండి రాసేసాడు. పత్రికలో రాసేసాడు, ఇన్విటేషన్ కార్డులో రాసేసాడు. రాసేసేస్తే అందరూ పరిగెత్తారు. అంత కార్యక్రమం వరుసగా జరిగిపోతుంది. వరకు వచ్చేటప్పటికి ఏమిటి, ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. అది చెప్పేశాడు ముందు కరెక్ట్గా ఇన్ని నిమిషాలకి, ఇన్ని సెకండ్లకి వదిలేస్తున్నా, తర్వాత తంతంతా కరెక్ట్గా జరిపించండి అన్నారు. ఆయన అట్లా ధ్యానంలో కూర్చున్నాడు. అందరూ భక్తులందరూ అందరూ కూడా ఉన్నారు. తర్వాత పోలీసులు కూడా పక్కన్నారు. ఆయన అలాగా ఉండి తక్కువ నీటి పట్టుకుపోయి వచ్చి చూశారు. శ్వాసలే అది ఏదో ఉంది, పోస్ట్ మార్టం జరగాలి, జరిగేంత వరకు ఎవరు శవాన్ని కదిలించకూడదు అన్నారు పోలీసు. ఈయన మొదలు చెప్పాడు, అసలు ఏం జరగకూడదు అట్లాంటివన్నీ. మహాత్ములు ముందే రాస్తారు పోస్ట్ మార్టం, కానీ లేపల వేరే పరికరాలు అమర్చడం కానీ ఇట్లా జరగకూడదని రాస్తారు. వీళ్ళ వల్ల రాస్తారు ముందే. ఈయన ఆంధ్రప్రదేశ్ పెట్టేస్తున్నాడు కదా, ఈయన్ని తీసుకెళ్ళిపోయి ఇంకా మిగతా కార్యక్రమాలు జరగాలి కదా, ఏం జరగనివ్వలేదు పోలీసులు. వాళ్ళందరూ చుట్టుపక్కల స్వాములు అన్నట్లాగే ఉన్నారు. ఏమైంది అప్పుడు? ఆ బాడీయే లేచింది పైకి, నేరుగా వెళ్ళి ఒక పక్క బల్ల మీద పడుకుంది. బాడీ పడుకుంది. పడుకుంటే పక్కన అభిషేకానికి అన్ని పెట్టున్నారు కదా, రకరకాల వస్తువులు, పదార్థాలు, నీళ్లతో బిద్దులు అవే లేచాయి. తేలిక అది వస్తువు దానంతట అదే అభిషేకం చేసుకుంటుంది. అది చూస్తున్నారు ఇక్కడ. అభిషేకం అయిపోయింది, కొత్త బట్టలు తెచ్చారు కదా, ఆ బట్టలు అవే మార్చేసుకున్నాయి. ఇప్పుడు ఇదంతా జరిగినా వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారో చూద్దాం. నదికి తీసుకెళ్ళాలి కదా, గంగా నదికి. అలా వెళ్ళి చూస్తున్నారు, ఏమి లేదు, ఆ బాడీ వెళ్ళిపోయి పల్లకీలో కూర్చుని, పల్లకీ లేసింది, పల్లకి పైకి లేసింది, అది వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ వెళ్ళు స్వాములతో పెట్టుబడతారు, పోలీసులు అందరూ కూడా పెట్టుబడి. ఏం చేస్తారు? దగ్గరికి వెళ్తారు, ధైర్యం ఉంది వాళ్ళకైనా. నేరుగా వెళ్ళిపోయింది పల్లకి. అక్కడికి వెళ్ళిపోయి నది దగ్గర ఆగింది. ఆ పక్కన వీళ్ళు కొన్ని పూజా ద్రవ్యాలు తీసుకెళ్లారు కదా, అక్కడ ఒకసారి హారతి కూడా అదే జరిగిపోయింది. ఈ బాడీ నేరుగా వెళ్ళి జలంలో దిగేసింది. ఎట్లా అండి? ఏమైనా మ్యాజిక్ చేశాడా? ఆయన దేహం వదిలేశాడు కదా, ఎలా జరుగుతుందండి? తిరిగిపోయింది కదా. ఆయన చెప్పిన ప్రకారం జరిగిపోయిందా లేదా? అయ్యా వెనకలు ఉండే ఆయనే నడిపిస్తాడు. ఓకే, శరీరం ఏమవుతుంది? చనిపోయిన తర్వాత శిథిలమైపోతుంది కదా. కానీ కొంతమంది మహాత్ముల యొక్క శవం ఉందే, 100ల సంవత్సరాలు ఉంటాయి, 1000ల సంవత్సరాలు ఉంటాయి, 1,00,000ల సంవత్సరాలు కూడా ఉంటాయి. బాడీ 1,00,000ల సంవత్సరాలు కూడా ఉంటాయి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. శృంగేరిలో దశరథుడికి అల్లుడు ఋష్యశృంగుడు, అవునా, ఋష్యశృంగ మహర్షి. అప్పుడు ఆయన బాడీని వాళ్ళ నాన్న ఎవరైనా విభాండకుడు, వాళ్ళ ఇద్దరి బాడీస్కి అక్కడ సమాధి చేశారు. సమాధి చేసి శివలింగం పెట్టి దేవాలయం పెట్టారు. ఎప్పుడు? త్రేతాయుగంలో కదా. ఇప్పటికీ ఆ దేవాలయం ఉంది. ఇప్పటికీ దేశంలో ఏ ప్రాంతంలో వర్షం పడకపోయినా శృంగేరి పీఠం దగ్గరికి వెళతారు. అయ్యా మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో వర్షాలు లేవండి, చాలా కరువు కాటకాలతో ఉన్నామని.
ఆ పీఠాధిపతి ఏం చేస్తాడు, నేరుగా ఆ భక్తుల్ని తీసుకొని ఆ ఋషిశృంగ మహర్షి ఆలయాన్ని పెడతారు. ఆయన బాడీ ఉంది కదా, ఆ బాడీ మీద అభిషేకం చేస్తారు. శివలింగం ఉంది పైకి, అక్కడ అభిషేకం చేశారా వాళ్ళ ఊర్లో, వాళ్ళ రాష్ట్రంలో వర్షాలు పడతాయి. ఇప్పటికీ అంతేంటయ్యా, ఋషశృంగుడి యొక్క ఇదేదో కొంచెం రీసౌండ్ వస్తుంది. ఆ ఋషశృంగుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి పెట్టి ఆయన ఎదురుగా అభిషేకాలు చేసినా వర్షాలు పడతాయి. వరుణ హోమం అంటారు, వరుణ హోమం అని చెప్తాం. సో ఏంటంటే ఆ మహత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. ఏమిటయ్యా, అవ్యక్తమైన అనంతమైనటువంటి శక్తి అండి. ఒక అరగంట ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోండి, అరగంట ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోండి, మీకు అందరికీ కూడా డిస్టర్బెన్స్. సో కాబట్టి ఏమిటయ్యా అంటే, అయం అవ్యక్త, ఆత్మ అవ్యక్తమైంది కాబట్టి దానికి పుట్టుక నాశనం లేదు. అయం అచింత్య, ఆత్మ చింతించడానికి కూడా, ఆలోచించడానికి కూడా వీలుగా ఉందండి. ఏదైనా కళ్ళతో చూసో చెవులతో వింటేనో మనం దాన్ని గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కనిపించేది కాదు, వినిపించేది కాదు. సౌండ్ డిస్టర్బ్ అవుతుంది, సౌండ్ కొంచెం తగ్గించండి అయ్యా, కొంచెం తగ్గిందా, ఒక్కటే. హరి ఓం. చాలా. అయం అచింత్య, చింతించడానికి కూడా వీలు కానిదండి ఆత్మ. భగవంతుడు సపోజ్ జనరల్గా మనం ఏం చేస్తాం, దేవాలయానికి వెళ్తాం, దర్శనం చేసుకొని వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చి కూర్చోవాలి అంటారు కదా, అవునా? ఎందుకు? అలసిపోయి ఉంటామనే, ప్రదక్షిణ చేసి అలసిపోయి ఉంటామని కొద్దిసేపు కూర్చుంటామని, లేదా అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవాలండి. ఎందుకు అంటే ఆ లోపల ఉన్న దేవుడు ఉన్నాడే, ఆయన ఒకసారి మనసులో తలుసుకోండి అండి, ఆ రూపాన్ని చూసి మనసులో తలుసుకోవాలండి. అప్పుడు మళ్ళీ ఎక్కువ సమయం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కానీ అసలు భగవంతుడు ఉన్నాడే, ఆత్మస్వరూపుడైన వాడు నీ చింతనకు అందడండి. అక్కడ నామం రూపం రహితమైనటువంటి, అతీతమైనటువంటిదండి అసలు భగవతత్వం. ఎందుకు అంటే మనం దేన్ని చూసినా అది కాలంలో ఒక చోట పుట్టింది, అవునా, ఇంకో చోట కాలగర్భంలో కలిసిపోయేది కదా. మనుషుల చేత ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహాలన్నీ మ్యాక్సిమం 100 ఏళ్ళు ఉంటాయి, రాయే కదా, శిథిలమైపోవడానికి అవకాశం ఉంది. కానీ స్వయంభూ అది కూడా ఏమవుతుంది, కలియుగ అంతం చూడు అన్ని బాగుంటుందిగా, అవునా కదా అయ్యా. 4 యుగాలు ఏ యుగంలో తయారైనటువంటిదైనా సరే కలియుగం అంతం అయ్యేటప్పటికి ఇవన్నీ మళ్ళీ నశించుకోవాల్సింది, అవ్యక్తులు వెళ్ళాల్సిందే కదా అవన్నీ కూడా కదా. కొండలు, నదులు, వృక్షాలు ఏమైనా సరే పర్వతాలతో సహా యుగాంతం అయ్యేటప్పటికి మళ్ళీ మాయమైంది, కలియుగాంతం అయ్యేటప్పటికి అన్ని మాయమైపోతారు, ఏమి లేవండి. మళ్ళీ కొత్తగా కనిపిస్తాయండి, కొత్తగా కనిపిస్తూ ఉంటాయండి. సో కళ్ళకు కనిపించేదైనా, చెవులకు వినిపించేదైనా సరే, ఏదైనా పంచభూతాత్మికమైనది ఏదైనా సరే ప్రళయకాలం సమయంలో కంప్లీట్గా లేకుండా పోతాయి కదా. కాబట్టి నశించిపోయేది భగవంతుడు కాదండి, భగవంతుడికి ప్రతిరూపాలండి అవి. కానీ అసలు భగవంతుడికి నామం రూపం లేదండి. ఎలాంటి దానికే అన్నారు, ఆయన అంతరాలలో మనసుకు కూడా అతీతంగా, మనసుకు కూడా ఆధారంగా ఉన్నాడండి. దానికి దేవుడు ఎలా ఉంటాడని చింతన చేస్తూ ఉన్నంత వరకు దైవత్వాన్ని అందుకోలేరండి. మరి ఎలా అండి, మనసును ఆపితే భగవంతుడే.
మనసు ఆగుతుందా? మనసు ఆగుతుందా? ఏమయ్యా శ్రీనివాస్, ఆగదా? ఆగదు కదా. నారాయణ గారు, మనసు ఆగుతుందా? మనసు ఆగుతుందా? ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఆపడానికి. అర్థమైందా? మనసుని ఆపడానికి ప్రయత్నం చేయలేదు, కాకపోతే ఆగుతుందా లేదా అనేది తెలియదు. కానీ నువ్వు ఆపకపోయినా రోజు ఆగుతుంది కొన్ని గంటలు గాఢ నిద్రలో. అవునా కాదా? గాఢ నిద్రలో అసంకల్పితంగా ఆగిపోతేనే కదా గాఢ నిద్ర. అవునా కదా? కానీ అదే మనసును మచ్చిక చేసుకున్నప్పుడు ధ్యానంలో ఆపడం వీలవుతుంది లేదా? ధ్యానంలో ఆపడం అనేది కొద్దిసేపు అయినా ఆపుతావా లేదా? ధ్యానం ప్రాక్టీస్ చేసేవాడికి తెలుస్తుంది. రోజు ఒకే సమయంలో వదలకుండా క్రమబద్ధంలో భగవద్గీతలో ఆరాధ్యంలో చెప్పారు కదా ధ్యాన యోగం అని, దాన్ని పర్ఫెక్ట్గా ఆచరణ చేస్తూ 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 ఉంటే స్లోగా కంట్రోల్లోకి వస్తుంది. ఆ తర్వాత నీ మనసు నీ కంట్రోల్లోకి వచ్చింది అని అనుకోండి, ఓ మనసు ఆగిపోండి, అంత పదం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓం నమ శివాయ ఆగిపోతుంది. ఓం అన్నా ఆగిపోతుంది. ఇంకా శక్తి ఉండి కదిలే ఆలోచనను లోపల చూసావో అయిపోతుంది. అచింత్య, ఆలోచన ఉన్నంత వరకు దైవానికి అన్యంగా ఉన్నావు. ఆలోచన ఆగితే దైవమే మిగులుతుందండి. మనసు ఆగిపోయిందండి, ఓకే, ఎవరికి తెలుసు? ప్రపంచాన్ని చూసేది, దాని గురించి ఆలోచించేది రెండు మనస్సే. వచ్చేసి ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అందరూ ఇంత డిస్టర్బెన్స్ కలిగిస్తే ఎట్లా? క్లాస్కి వచ్చేటప్పుడు ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోండి. దయచేసి సైలెంట్లో పెట్టుకోండి ఫోన్. సైలెంట్లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ రాకూడదు. అచింత్య అంటే మనస్సే ఒకవైపు రూపు దాలుస్తుంది, ఇంకొక వైపు ఆ రూపాన్ని చూస్తుంది. ప్రపంచంగా తయారైంది సమష్టి మనస్సే, సర్వనామరూపాలుగా తయారైంది మనస్సే, మళ్ళీ వీటిని అన్నిటినీ చూసేది కూడా మనస్సే. నువ్వు లోపల ఆలోచన ఎక్కడైతే ఆపివేశావో మనస్సే లేదు. ఇక మనస్సే లేదు అని ఎవరికి తెలుస్తుందో ఆ తెలుసుకునేవాడే ఆత్మ. ఆలోచన ఎక్కడైతే ఆపేశావో ఆగిన చోట మిగిలింది ఆత్మే. ఆ ఆత్మను గుర్తించి నిరంతరం ఉండగలిగితే స్థితప్రజ్ఞుడు. ఆత్మ ఎక్కడో లేదు. ఏమండి నాకు ఆత్మ దర్శనం ఏంటి అంటే, పెద్ద లైట్ లాగా కనిపించిందండి. కళ్ళెత్తితే 100 లైట్లు కనిపిస్తాయి, వీధిలోకి వెళ్తే ఎన్ని లైట్లు కనిపించవు. అవునా కదా? ధ్యానంలో లైట్ కనిపించిందండి, కళ్ళు మూస్తే ఒక లైటు, కళ్ళు తెరిస్తే 100 కొలది లైట్లు. ఏలా కళ్ళ దగ్గర పెట్టి ఇట్లా నొక్కేవరా అంటే లైట్ ఎప్పుడైనా కనిపిస్తుంది. అవునా కదా? లైట్ కనిపించడం కాదు, కనిపించేటివన్నీ ఆగిపోతే ఆ మిగిలినది ఆత్మ. దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసే కొద్దీ శాంతి పెరుగుతుంది, సౌఖ్యం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. అసలు లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఇది ధ్యానం అదండి, అచింత్య. కాబట్టి చింతన చేస్తూ ఉన్నంత వరకు ఆత్మకు అన్యమైంది. చింతన ఆపేవా మిగిలింది అదేనండి. దానికే అన్నారు, అయ్యా కనిపించేటివన్నీ మారిపోతూ ఉంటాయి. కళలలో కనిపించేటివి కూడా మారతాయి లేదా? ఒక కళ కన్నాం, మేల్కొన్నాం, మళ్ళీ కొనుక్కున్నాం, ఇంకొక కళ వచ్చింది, ఆ ముందు వచ్చింది ఇక్కడ వస్తుందా? రాదు, మారిపోతుంది. అవునా? కళలో కూడా మారిపోతూ ఉన్నాయి, ఆలోచనలు కూడా మారిపోతూ ఉన్నాయి. మార్పు లేనిది ఆత్మయ్య. వికార్య అయం ముచ్యతే. ఏదైతే అసలు మార్పులకే లోను కాదో అది ఆత్మ అండి. తస్మాత్ అందుచేత
ఏనం ఈ ఆత్మను ఏవం విదిత్వ ఏ విధంగా తెలుసుకొని ఆపేయండి కొద్దిసేపు. నా అనుసూచితం అర్హసి, ఆత్మను గురించి ఇలాగా తెలుసుకున్నటువంటి వాడు ఇంకా ఏడవడానికి అర్హుడు కాదండి. ఎవరు చెప్తున్నాడు? వినేవాడు చెప్తాడు. అలా కదా, వినేవాడే చెప్తారు. విన్నవాళ్ళకి ఏం చెప్తారండి? ఓహో, ఇక్కడ చెప్పేది ఎవరు? కృష్ణుడు చెప్తాడు. ఎవరికి? అర్జునుడికి కదా. అయ్యా, ఆత్మకు చావు లేదండి, మార్పు లేదండి. అర్జునుడు చూశాడు, కృష్ణ నువ్వు చెప్పేది కరెక్టే కానీ చావు లేదు మార్పు లేదు అంటున్నావు, మరి మనిషి చనిపోయిన తర్వాత ఇంకా కనిపించడుగా, అవునా కాదా? బతుకున్నంత వరకు కనిపిస్తాడండి, చనిపోయిన తర్వాత మా తాత ఇంకా తర్వాత కనిపించడుగా, మా గురువు గారు కనిపించడు కదా, అవునా కదా? కదా, దానికి ఈయన చెప్తున్నాను, అథ చైనం నిత్యజాతం నిత్యం మన్యసే మృతం తదాపి త్వం మహాబాహు నైవ శోచితుమర్హసి. ఏమయ్యా, ఒక్క మాట ఎవరన్నా చెప్పారా మీకు? ఎక్కడన్నా ఎవరైనా చనిపోకుండా ఉన్నారు అని చెప్పారా? అప్పుడెప్పుడు ఆయన ఎవరు? బుద్ధుడు కాలంలోనట ఒక ఆవిడ బోరుమని ఏడుస్తూ వచ్చి బుద్ధుడు కాలం మీద పడిందమ్మ. ఏమిటి అంటే చంటి బిడ్డ, సంవత్సరం 2 ఏళ్ల బిడ్డ. ఆ బిడ్డని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి బోరుమని ఏడుస్తాడు. చిన్నవాడు చనిపోయాడు. ఆమె ఎంత ఓర్దార్చుదాం అనుకున్నా ఆహా వినట్లేదు. ఆమె అంటుంది, నువ్వు మహాత్ముడివి కదా, నువ్వు సర్వశక్తులు కలిగిన వాడే కదా, అవునా, నువ్వు తలుసుకుంటే బతికించగలవు, నా కొడుకుని బతికించు అని తీసుకొచ్చాడు. ఆయన ఏం చేయాలి ఇప్పుడు? ఆమెకు తగినటువంటి ఉపదేశం చేయాలి కదా. సరేనమ్మా, నేను బతికిస్తాను, నువ్వు భయపడకు, బతికిస్తా, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏమైనా చేస్తా చెప్పండి. ఏం లేదు, ఇదిగో ఈ ఊర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఆవాలు తీసుకురా. ఓ సంతే నా పరిగెత్తిపోయిందట. ఆగాలి ఒక్క నిమిషం. ఆ ఆవాలు నువ్వు ఎవరింటి నుండి తీసుకొస్తున్నావో వాళ్ళ ఇంట్లో ఇంతవరకు ఎవరు చనిపోకుండా ఉండాలి. అర్థమైందా? ఎవరింటిలో ఇంతవరకు మనుషులే చనిపోలేదో వాళ్ళంటి నుండి పిడికి రావాలగా తీసుకొని వస్తే నీ కొడుకును బతికిస్తాను. పరిగెత్తిందాం. ఇంకా వెళ్ళి ఇంటింటికి అమ్మా పిడికి రావాలి ఇస్తావా? ఇంట్లోకి వెళుతూ ఉన్నాను, నా కొడుకును బతికించుకుంటారా, పిడికి రావాలి ఇవ్వండి అని. ఇలాగ ఇంట్లో పరిగెత్తుంది. దాన్ని పిలిచి ఒక మాట అడుగుతుంది. ఏమని? మీ ఇంట్లో ఇంతవరకు ఎవరన్నా చనిపోయారా? వాళ్ళు డోర్ వాళ్ళే అడగడం మొదలుపెట్టి, అయ్యో మొన్నే మా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది, పోయిన సంవత్సరము మాకు ఇష్టమైన వ్యక్తి పోయాడు, ప్రతి డే ఊరంతా తిరిగింది, పిడికడ ఆవాలు దొరకలేదానికి, తిరిగి వచ్చింది. ఇంకా ఆయన అడగలేదు, ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళింది. అవునా? ఆ బిడ్డను ఎత్తుకెళ్ళిపోయి తదంతర కర్మలు ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసుకుంది. ఏమర్థమైంది? అదే విషయం ఆయన చెప్తే అప్పుడు అర్థమైంది ఆమెకి. కాదు, తిరిగి అయ్యా ఇది ప్రతి ఇంట్లో జరిగేది, ప్రతి ఒక్కరి విషయంలో జరిగేది. చనిపోకుండా ఎవడైనా ఉంటాడా? పుట్టిన ప్రతివాడు అథ ఏనం నిత్య. సరేనండి, పుట్టినవాడు చనిపోయినవాడు పుడతాడు పుట్టడు? మళ్ళీ చనిపోయినవాడు పుడతాడు పుట్టడా? అయ్యా, దేహానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదండి, అది మళ్ళీ ఏం కోసం అడిగి వెళ్ళి పుడుతుంది. మరి దేన్ని ఆపుతావు? నువ్వు పుట్టకుండా ఆపగలవా, చావకుండా ఆపగలవా? దేన్ని ఆపగలవు? దేన్ని ఆపలేవు. మరి ఎందుకు ఏడుస్తావు? నువ్వెందుకయ్యా ఏడుస్తావు చెప్పు? చావకుండాను ఆపలేవు, చనిపోయింది పుట్టకుండాను ఆపలేవు, తప్పనిసరిగా జరిగేది కదా.
సో ఏం చేయాలి ఇప్పుడు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టింది తప్పనిసరిగా చనిపోక తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, చనిపోయినటువంటిది మళ్ళీ పుట్టక తప్పదు. తస్మాత్, అందుచేత అపరిహార్యేర్థే, ఆపలేనటువంటి విషయాన్ని గురించి నువ్వు ఏడవడం ఎందుకయ్యా? అవునా కదా? పుట్టినవాడు అయ్యో చనిపోతాడే, నువ్వు యుద్ధం చేస్తేనే చనిపోతాడా? చెప్పు. అర్జునుడు ఏడుపు అది కదా, అయ్యో యుద్ధం జరిగిందంటే నా వాళ్ళందరూ చనిపోతారే. సరే, నువ్వు యుద్ధం చేయలేదు, వాళ్ళు ఉంటారా? వాస్తవంగా ఉంటారా? ఉండరు. ఎప్పుడు చనిపోతారు మనిషి? మనిషి ఎప్పుడు చనిపోతాడు? అసలు క్వశ్చనే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎప్పుడు చనిపోతాడు? ఎవరి గురించి అడుగుతున్నారండి? ఎవరి గురించి అడుగుతున్నారండి? అలా కదా అయ్యా, మనిషి ఎప్పుడు చనిపోతాడు అంటే మన ఆయుష్ తీరితే అంతేనా కాదా? ఏదో 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగింది. అది బొంబాయి నుంచి ట్రైన్ బెంగళూరు వెళుతుంది. ఆయనకి ఏదో జాతకంలో చెప్పారట, అయ్యా రైల్లో వెళుతూ ఉంటే నువ్వు గుండు రైలు మీద పడి నలిగి చచ్చిపోతావు అన్నాడు. రైల్లో వెళుతూ ఉంటే గుండు రైలు మీద పడి చనిపోవడం పెట్టి ఏమి అర్థం కాలేదు కదా. అది వెళ్ళిపోతున్నారు, వెళుతూ ఉన్నారు. ఆయన అక్కడ ఏమైంది అంటే గుత్తి తెలుసుగా, అన్నపూర్ జిల్లాలో, దాన్ని దాటి ఆదోనికి ఆ మధ్యలో ఏదో వెళుతుందట ట్రైను. రైలు గేట్ ఉంటుంది కదా రోడ్డు, ఆ గేటు వేశారట. ఏమైందంటే ఒక గ్రానైట్ లారీ, గ్రానైట్ పెద్ద బండలు ఉంటాయి కదా, అవి వేసుకొని వస్తూ ఉన్నటువంటి లారీ నేరుగా రాత్రిపూట వస్తుందట. చీకటి గేటు కూడా కనిపించరా. దగ్గరకు వచ్చేటప్పటికి సడన్ గా బ్రేక్ కొట్టాడు రైలు లారీ వాడు. ఆ లారీ ఇట్లా తిరిగింది, అవునా, స్పీడ్ గా ఇట్లా తిరిగింది ఆ లారీ. ఆ లారీకి వెనకలు ఉంది కదా, అది ఎంత అయ్యా 200 టన్నుల గ్రానైట్. ఆ స్పీడ్ లో ఆ రాయి అట్లా లేచిందట, 200 టన్నులు. అది లేచి ఏం చేసింది, రైలు మీద వేయబడుతుంది. ఆ బాక్స్ పచ్చడి అయిపోయింది. మంత్రి గారు ఎమ్మెల్యేను దాంట్లో ఉన్నాడు. జాతకంలో ఇటు చెప్పింది, అదే అక్కడ చెప్తాడు, జరిగిందా లేదా? ఎవరయ్యా వెనకలు ఇదంతా ఆరకన ఇచ్చేసింది? నీ ప్రారంధమే. అర్థమైందా? నీ ప్రారంధమే ఆ విధంగా తీసుకొని వచ్చి నిన్ను బండతో గుద్ది చంపేశాడండి. బండతో గుద్దడం ఏంటి, రైలు కూడా పచ్చడి చేసి ఏంటండి అది అలాగా పోవాలండి అంతే. మరి నువ్వు భయపడితే ఏంటి? అమ్మో బండ వచ్చి పడతాదేమో, నేను చస్తాను, రోజు చస్తావు. ఆ చావు అనేది ఒకేసారి వస్తుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది పరీక్షితుడికి చెప్పారు కదా, 1 వారం రోజుల్లో తక్షకుడు అనే పాము గరిసి నువ్వు చచ్చిపోతావు అని. భయపడ్డాడు ఆయన? లేదు. ఎవరు శాపం పెట్టారో వాడే విడిచిపెట్టాడు. పరశుకుమారుడే, అయ్యా నీకు శాపం ఇచ్చానండి నేను, నువ్వు చేసిన తప్పుకి నేను శాపం ఇచ్చేసానండి నేను. ఆయన ముందు చెప్పాలి, వాళ్ళ నాన్నగారికి చెప్పాడు.
నాన్నగారు చెప్తే తిట్టేశాడు. ఆ మహానుభావుడు అయ్యా పరీక్షితుడు, ఆయన ఏదో లోపల బాధతో ఏదంటే నువ్వు శాపం పెడతావునా, వెళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చెప్పురా ముందు అని. అది ఈ కాలం రాజులైతే మరే నువ్వు నాకు శాపం పెడతావు చూడు అని అక్కడికక్కడే, అవునా కదా, కొలుగులు వేసి కాల్చేయడమో తగలబెట్టేయడమో చేసేవాళ్ళు ఈనాటి రాజులు అయితే. కాదు, ఆయన అన్నాడు కూర్చోబెట్టి ఆయనకి సన్మానం చేశాడు. నా చావును వారం రోజుల ముందు నువ్వు చెప్పావు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి. ఆయన కూర్చోబెట్టి, పిల్లాడే, చిన్న పిల్లాడే, టీనేజ్ కుర్రాడే, కూర్చోబెట్టి ముందు పాద పూజ చేశాడు, సన్మానం చేశాడు. ఆయన పంపించేస్తున్నాడు. ఇమ్మీడియట్గా మొత్తం అనౌన్స్ చేశాడు ఏంటంటే కొడుక్కి పట్టాభిషేకం అని చెప్పి. జనమేజయుడు పిలిచిపోయి పట్టాభిషేకం, కిరీటం పెట్టేశాడు, పట్టాభిషేకం అయిపోయింది. వెంటనే వెళ్ళిపోయాడు. ఢిల్లీ కదా, హస్నాపురం కదా, అక్కడి నుంచి నేరుగా అదేది హరిద్వార్కి దగ్గరగా ఒక ప్రదేశం, ఆయన రామ్దేవ్ బాబా ఆశ్రమం ఉంటుంది హరిద్వార్ ముందు 30 కిలోమీటర్లు ఉండదు. లోపలికి వెళితే ఆ ప్రదేశం ఇప్పటికీ ఒక పెద్ద అద్భుతమైన ఆశ్రమం, గంగ ఒడ్డున మంచి ఆశ్రమం ఉంది. సరే, పేరు తర్వాత చెప్తానండి. ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి ఈయన ప్రాయోపదేశం చేసి కూర్చునేసాడు. అంతే, ఎవరికీ చెప్పలేదు, ఏం లేదు, వదిలేసి వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏంటో ఋషులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మునులు, ఋషులు, సిద్ధులు. ఏమిటి, మహానుభావుడు రాజు కదా, సామాన్యుడు. ఆయన కలియుగాన్ని నెట్టిపారేశాడంటే అంటే ఆయన పరిపాలించిన 35 ఏళ్లలో ఎక్కడ అధర్మాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని జరగనివ్వలేదట. ఎంత శక్తి, అవునా కదా. కలిని రానివ్వలేదండి అంటే అధర్మాన్ని రానివ్వలేదు, జరగనివ్వలేదండి. మరి అలాంటి రాజుకి ఇంత ప్రమాదం ఏర్పడింది అంటే పరిగెత్తుకుంటూ దేవతలతో సహా పరిగెత్తుకుంటూ వచ్చేసి విచిత్రాది విచిత్రంగా. ఏమయ్యా, ఈయన ప్రాయోపవేశం చేసి చనిపోవడానికి రెడీ అయ్యి కూర్చునేసాడండి. అనేటప్పటికి ఏం చేశాడు, నారదుల వారినారే వెతికి ఎక్కడ సుఖ మహర్షిని పట్టుకొని వచ్చేసాడు. అయ్యా, నువ్వు వచ్చి ఉపదేశం చేయాలి ఇప్పుడు. వీళ్ళు ఆ శుకుడు అన్నాడు, నీకు తెలుసు కదా, అవునా, నేను ఆవుకు పాలు వెతికినంత సమయం కూడా ఒక చోట ఉండడం తెలుసు కదా, అక్కడికి వచ్చి వారం రోజులు ఆయన బోధన చేయడమా, కుదరదు పో అన్నాడు. కాదు రా, వచ్చి తీరాల్సిందే అని అన్నాడు. ఎవరో వీళ్ళ నాన్నగారు కూడా గురువు ఆయనే. ఎవరికి, శుకుడు. నానెవరు, వ్యాసుల వారికి కూడా గురువు ఈయనే. కానీ అప్పుడు అన్నాడు, ఏమయ్యా నారద, నా స్వభావం తెలుసు కదా, నువ్వు నన్ను పట్టుకోకపోతే నువ్వు గురువు కదా, నువ్వు మా నాన్న గురువు, నా నాన్నకు కూడా నువ్వు గురువు కదా, నువ్వెందుకు ఉపదేశం చేయకూడదు అని అంటే అప్పుడు అంటాడు, అయ్యా సుఖ మహర్షి, ఆయన నీ శిష్యుడయ్యా, నా శిష్యుడు కాదయ్యా. అది మహానుభావుడికి తెలుసు. ఎవరు ఎవరిని అనుసరిస్తున్నారో వాళ్ళకే తెలుసు, అవునా. నీ శిష్యుడయ్యా, నువ్వే అతను తరింపజేయాలి అని లేచి వచ్చేస్తాడు. ఈయన వచ్చి వారం రోజులు నిరవధికంగా ఆయన భాగవతం చెప్తూనే ఉన్నాడు. ఈయన ఒక్కడు చెప్తున్నాడు. ఇంకెవరు లేరా చుట్టూ, రాజాది రాజులందరూ వచ్చి కూర్చున్నారు. మహాభక్తులు, మునులు, సిద్ధులు, ఋషులు, అవునా, అంతేకాదు దేవతలు. విచిత్రం తెలుసా, త్రిమూర్తులు కూడా వచ్చి కూర్చున్నారు. శుక్రతాళ్, ఆ ప్రదేశం పేరు శుక్రతాళ్ అని. చాలా 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 అద్భుతమైనటువంటి ఆశ్రమం ఉంది అక్కడ ఇప్పటికీ. శుక్రతాళ్, అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మర్రి చెట్టు ఇప్పటికీ ఉంది. అక్కడ శుకుడు చెప్తూ ఉన్నాడు, పరీక్షితుడు వింటూ ఉన్నాడు. ఎంతసేపు అయ్యా, వారం రోజులే కదా సప్తాహం, రోజుకు గంట కాదు, రోజుకి 24 గంటలు, 164 గంటలు లేదు వాళ్ళిద్దరూ. అన్నపానీయాలకు కాదు కదా, కాలకృత్యాలకు కూడా లేదు. శుకుడు చెప్తూనే ఉన్నాడు, ఈయన వింటూనే ఉన్నాడు, శుకుడు చెప్తూనే ఉన్నాడు, ఈయన వింటూనే ఉన్నాడు. కరెక్ట్గా ఆయన చెప్పడం పూర్తి అయ్యే లోపల ఈయన జీవన్ముక్తుడైపోయాడు. ఈయన దేహం వదిలేశాడు అక్కడ. అప్పుడు తక్షకుడు వచ్చి కాటేశాడు, దేహం భస్మైంది. ఆ తక్షకుడు కుటుంబం ముందు ఈయన వెళ్ళిపోయాడు. పాము కాటేయక ముందే జీవన్ముక్తుడే వెళ్ళిపోయాడు, విదేహముక్తుడే వెళ్ళిపోయాడు. ఏమయ్యా,
ఎంత నిగ్రహవంతుడు, ఎంత మహానుభావుడు కదా. అదే మనకు అందులో సస్తావం చేస్తే ఏం చేస్తాం? ఇల్లు బీకి వదిలేస్తాం, అవునా కదా? ఇల్లు బీకి వదిలేస్తానండి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కైలాప్ ఏదో పడుతుంది అని అంటే, ఏమయ్యా లోకంలో దొరికిన పశువులన్నిటి పక్షుల్ని చంపి తినడం మొదలుపెట్టారు. ఎవడన్నా జమ్మో తమ్మో ముక్తి కోసం ఏదైనా ప్రయత్నం చేశారా? కానీ నేను అలాగే కూర్చొని ఆ టైం రాకముందే ఈ జీవన ముక్తుడైపోయాడు. నీకు ఆ అవకాశం ఉంది, అంతేగాని చావు రావడం తప్పించలేవయ్యా. తస్మాత్ అపరిహారార్థి, ఈ దేహం ఏ సమయానికి పోవాల్సింది ఉందో ఆ సమయానికి పోతుంది, ఎవరు కూడా ఆపలేడు. మరేం చేయాలి? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా, ఆశ్చర్యవ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అయ్యా, భూతాని జీవరాశులు ఉన్నాయి భారత అర్జున. అవ్యక్తాదీని సహజంగా అవ్యక్త స్వరూపాలే. వ్యక్త మధ్యాని మధ్యలో కొద్ది రోజులు పుడతాయి, పుట్టిన తర్వాత జీవితం అందరూ వ్యక్తం అవుతాయి. అవ్యక్త నిధనాన్నేవా, మళ్ళీ జీవితాన్ని ఇక్కడ దేహాన్ని వదిలేసాయా మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. తత్రకా పరిదీవన, అలా కొద్ది రోజులు ఇట్లా వ్యక్తమై ఇటు వెళ్ళిపోయే వాటి కోసం ఎంత తాపం ఎందుకయ్యా నీకు? కొద్ది రోజులు అట్లా వ్యక్తమై ఇటు వెళ్ళిపోతూ ఉన్నాయి అంతే. శాశ్వతంగా వ్యక్తం కావడం అంటూ జీవరాశుల లక్షణం కాదు. కొద్ది రోజులే వ్యక్తమై కనిపించింది, ఎక్కువ కాలం అవ్యక్తంగానే ఉంటుంది. మరి నీకెందుకయ్యా ఇంత? అర్థమవుతుందా? అవునా? సావు అనేది ఒక నిద్ర లాంటిది కావచ్చు, లేదా అసలు చావు అనేది లేదయ్యా. జీవుడికి చావు లేదు. ఇలా క్లాస్కి వచ్చి అలా వెళుతూ ఉన్నట్లుగానే కొద్ది రోజులు ఇట్లా వ్యక్తమై మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అసలు మరణం అనేదే లేదయ్యా. దేనికయ్యా నువ్వు ఎంత బాధపడుతున్నావు? అర్థమవుతుందా? అర్థమైందా? ఏమని? చావు స్వామి మీరు చెప్పారు, కానీ మాకు ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? కానీ చెప్పారు బాగానే ఉంది, అలా బయటికి వెళ్ళాం, ఏదో తేలు పాము కదా ఇంకేదో పురుగు వస్తే ఈ ఎందుకండి బల్లి బయట నుంచి పడితే, అవునా? తరహా ఎందుకయ్యా భయం? ఎందుకు వచ్చిందయ్యా? నిజం తెలియకపోవడం. కానీ చెప్తున్నా కదా ఎప్పుడు అర్థమైంది, కానీ ఎంతసేపు నిలబడుతుంది? ఏమోనండి. దానికే అన్నారు ఏమిటి అంటే, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదీనం. ఇలాగా చెప్తూ ఉంటే వింటూ ఉన్న వాళ్ళకి మనిషి జీవితం ఇంత గొప్పదా, శాశ్వతమైందా, దేహమే కదా వచ్చిపోయేది, నాకు చావలేదు కదా, ఆశ్చర్యంగా చూస్తారా. కశ్చిదునానప్పుడు ఆశ్చర్యంగా ఆశ్చర్యవదచ్చ సదాచేవన్య. అలాగే చెప్పేవాడు కూడా ఆత్మలు చావలేదు, మీరు ఎందుకు భయపడతారు? ఆశ్చర్యవశ్చైనమన్య శృణోతి. ఇంకొకడు వింటూ ఉంటాడు ఆశ్చర్యంగా, ఆత్మ ఇలా ఉండగా. శ్రుత్వ అది ఏనం, ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా నవేద శైవ కశ్చితం, దీన్ని తెలుసుకోవడానికి అందుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం. అవునా? ఈ జ్ఞానాన్ని ఏమంటారు? భగవద్గీత జ్ఞానాన్ని బ్రహ్మ విద్య అంటారు.
అవునా? అంటే విద్యలలోకల్లా అత్యంత విలువైన బ్రహ్మ విద్య. అర్థమవుతుందా లేదా? నేను ప్రశ్నలు అడగలేండి. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఈ రోజులు ఎందుకు వస్తామండి? మొదటి రోజే మానేసాము కదా. అర్థమవుతుందా లేదా? అర్థం అవుతుందండి. చెప్పేది అర్థమవుతుందండి. ఏంటంటే బ్రహ్మ విద్య అండి చాలా గొప్పదేనండి. అర్థమవుతుందండి. శుత్వాపి అయినం నవేద చేయవ ఖచ్చితం. సరే, వింటున్నారు, అర్థమవుతుంది. మరి చావులేని స్థితి కొరకు ప్రయత్నం చేస్తున్నారా? పుస్తకం తెచ్చుకోండి అయ్యా, చెప్పినప్పుడు పలకండి, తర్వాత తీసుకెళ్ళి అదే పుస్తకాన్ని చదవండి. అంటే చదవాలేని వ్యాఖ్యానంతో ఉండాలి కదా. వ్యాఖ్యాన సహితమైనటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చి చెప్పేటప్పుడు విని శ్రద్ధగా ఇంటికి వెళ్ళి చదివి దాన్ని ప్రాక్టీస్ చేయండి అని అన్నాం అనుకోండి. ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు మీరే అనొచ్చు, ఏం స్వామి మీ మిషన్ వాళ్ళు ఎవరు పట్టుకున్నారు చెప్పండి. అంటే మీకు అంత జ్ఞానం వచ్చేసిందా? జ్ఞానం వచ్చేసిందా? మరి ఎందుకు పుస్తకం తీసుకొచ్చారు? సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా చదువుతున్నారా? ఎవరో చెప్పింది రోజు మీరు చెప్పిన పాఠం ఇంటికి వెళ్ళి చదివి హోంవర్క్ చేయకపోతే మరుసటి ఏం చేస్తారు? ఏమయ్యా టీచర్ గారు, ఏం చేస్తారు? కర్ర తీసుకుని కొడుతున్నారు లేదా మీ స్టూడెంట్స్ని? ఏ స్వామి మీరు మమ్మల్ని కొడతారా? ఏమిటి మేము పిలవలేదు. ఏమయ్యా మీరు చిన్నపిల్లల కొట్టడానికి కాదు కదా. అవునా? లేదు గోడ కుర్చీ ఇస్తారా? లేదా మార్కులు తీసేస్తామంటారా? లేదా మీ పరీక్షలు రాస్తే కదండి మార్కులు వేయడానికి కదా. కానీ ఎందుకు అది చదివి అర్థం చేసుకొని ఆచరించాలి అనే అంత భావం రావట్లేదు? భగవంతుడే అంటున్నాడు, ఇది కదా అత్యంత ఆశ్చర్యం. అవునా? అత్యంత ఆశ్చర్యకరంగా వింటున్నారు, ఇంత గొప్పదా అని చూస్తూ ఉన్నారు ఆశ్చర్యకరంగా. నిజమే, ఈ విద్య గొప్పదే. కానీ ఆ విద్య చెప్పేది ఏంటి? నీ నిజ స్వరూపాన్ని గురించి. నీకు చావలేని స్థితి వస్తుందయ్యా అని తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే, అయినా ఎందుకు ఆచరించరు? అదేనయ్యా పెద్ద ఆశ్చర్యం. వ్యక్తి సాక్షాత్తు భగవంతుడే తెలుసు కానీ ప్రాక్టీస్ చేయదు. ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా ఆ స్థితిని పొందుతారు. ప్రాక్టీస్ చేయలేదు ఎందుకు? ఇదే మాయ. అర్థమైందా? మాయ సంసారం ఈదలేకపోతున్నామండి. మొహం మాయనే పట్టుకొని కూర్చో ఉన్నాం, మాయనే ఇష్టపడుతున్నాం. మాయ దాటాలని కళ్ళు కూడా అనుకోలేదు. అర్థమైందా? మాయని దాటేయాలని కళ్ళ కూడా అనుకోలేదు. అందుకే అది అంత బాగా పట్టుకొని కూర్చుంది. ఇక్కడండి పోవట్లేదండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమవిచారీక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యతో క్షత్రియస్య న విద్యతే. ఆత్మ లక్షణాల్లో చివరికి అదే భావాన్ని మళ్ళీ ఆయన చెప్పి పూర్తి చేస్తున్నారు. దేహి దేహదారి, అవునా? దేహే దేహంలో ఉన్నాడు.
ఇల్లు ఉంది, యజమాని ఉన్నాడు. ఇల్లు యజమాని రెండు ఒకటే? ఎవరు గొప్ప? ఇల్లు ఏంటంటే కట్టుకున్నాడు, పోతే ఇంకోటి కట్టుకుంటాడు, లేదా అమ్మేసి ఇంకోటి కట్టుకుంటాడు. యజమాని గొప్ప, ఇల్లు గొప్ప? నువ్వు ఎంత గొప్పగా కట్టుకున్నా రెండు ఒకటవుతాయా? నో కదా. ఇంట్లో పెద్ద ఇల్లు అండి, అఫ్కోర్స్ ఆ ఇంట్లో కట్టుకున్న యజమాని ఎక్కడ ఉంటాడు? ఓ చిన్న రూమ్లో బెడ్ మీద, అంతేనా? ఇంత పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్లో బెడ్ మీద ఒక మూల పడుకున్నాను. ఆయన గొప్ప, ఇల్లు గొప్ప? ఎవరు గొప్ప? ఏమయ్యా, ఇల్లు గొప్ప, యజమాని గొప్ప? ఇల్లు గొప్పదా, యజమాని గొప్పవాడా? యజమాని కాదా? డౌటా? యజమాని గొప్పోడు, బట్ ఆ ఇంట్లో ఇంత ఉండొచ్చు, అవునా? ఎంత పెద్ద ఇల్లు అయినా అక్కడి నుంచి కదులుతుందా? అది ఒకసారి కదిలితే కూలిపోయినట్టే, అవునా కాదా? కదిలితే కూలిపోయినట్టే. మరి యజమాని అట్లాంటి 10 ఇళ్ళు కట్టి అమ్మాడండి, 100 ఇళ్ళు కట్టి అమ్మాడండి, 1000 ఇళ్ళు కట్టాడు, అఫ్కోర్స్. బట్ ఆయన వాటంటికంటే గొప్పవాడు. ఆ ఇంట్లోని ఎంత ఉన్నా ఆ ఇంటికంటే ఆయనే గొప్పవాడండి, యజమానండి, మహారాజు అండి. ఆ ఇంటికి దేహి దేహి ఈ దేహంలో ఉన్న దేహదారు ఉన్నాడే, ఆయన మహారాజ్. ఈ దేహం అఫ్కోర్స్ అంతఃపురం అంటే అనొచ్చు, కానీ దీనికంటే ఇది పుడుతుంది పోతుంది, కానీ ఆయన ఎప్పటికీ ఉండేవాడు. అఫ్కోర్స్ అన్నారు వస్తున్నాడు పోతున్నాడు, కానీ ఎప్పటికీ వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. నువ్వు జీవుడిగా భావించినా ఉన్నాడు, ఎప్పటికీ ఉన్నాడు. ఆత్మస్వరూపంతో భావిస్తే వచ్చేది లేదు, పోయేది లేదయ్యా. ఆకాశం కంటే పెద్దవాడుగా అంతటా. అదేనయ్యా నువ్వు. మరి దేనికోసం ఏడుస్తావు ఇప్పుడు? అర్థం అయితే ఏడుస్తాడా? ఏడుస్తున్నాడంటే అర్థమైనట్ట. ఇంకా మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్ని తీరేదే భగవంతుడు, అవునా? తస్మాత్ సర్వాణి భూతాని శోచితం నారసి. వీళ్ళందరూ చచ్చిపోతారు కదా నువ్వు అనుకోవడం తగదయ్యా. ఇంకా ఎందుకు అంటే ఆ లోపల ఉన్నవాడు జీవుడు ఉన్నాడు, సావు లేదు. ఆ జీవుడు శాశ్వతుడైన భగవంతుడే అయి ఉన్నాడు, ఒక్కడే అయి ఉన్నాడు. మరి దేనికోసం నువ్వు ఏడుస్తావు? దేహాలు వస్తాయి పోతాయి, ఆ లోపల ఉన్నవాడు వచ్చేది లేదు, పోయేది లేదు, ఎప్పటికీ ఉన్నవాడు. ఇక మళ్ళీ ఏడిస్తే నేను ఎవడు రక్షించలేడు. అర్జునుడు ఏడవలేదు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు కదా. కాబట్టి ఏం చేస్తావు అర్జున? నీ బాధ్యత నువ్వు నెరవేర్తించు, అవునా? ఆత్మజ్ఞానాన్ని అందుకోవడం అంటే అన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు అయ్యా. నీ గ్రహ బాధ్యతల్ని నువ్వు వదిలితే లోక బాధ్యతల్ని స్వీకరించగలగాలి, అవునా? కాదండి నాకు ఏ బాధ్యతలు వద్దు అని అనగలిగితే నువ్వు కాళ్ళు చేతులు కదిలించకుండా కూర్చోగలగాలి. అన్న పానీయాల కొరకు కూడా ఎదురు చూడకుండా ఉండగలగాలి, అవునా? దేనికి ఎదురు చూడకుండా ఉండగలగాలి. ఆ స్థితి ఉందా? లేదు. కాబట్టి ఏం చేయాలి? డూ యువర్ డ్యూటీ, బట్ నీ నిజ రూపాన్ని గుర్తుంచుకోని పనిచేయి. అజ్ఞానికి జ్ఞానికి ఏం తేడా? అవునా? దేహం అని అనుకోని ప్రపంచం నుండి ఏమొస్తుందా ఏం పోతుందా లెక్కలు కట్టుకుంటూ వెళ్ళేవాడు అజ్ఞాని. వాటికి నిరంతరం స్పందించేవాడు అజ్ఞాని. కానీ ఎవరయ్యా తెలుసుకున్నావు, నేను చైతన్య స్వరూపాన్ని చావుకుంటూ లేని వాడిని, ఈ శరీరం వచ్చిపోయేటువంటిది కదా, లోపల ఏదో ఇంకా కోరికలు వాసనలు ఉన్నాయి,
వాటిని కరిగించుకోవడం కొరకు శరీరాన్ని పనిచేయిస్తూ ఉన్నాను. శరీరం చేత పనిచేయబడినప్పుడు బయట నుంచి వచ్చేటివి అనుభవించడానికి కాదు. శరీరం ప్రారంభాన్ని అనుభవిస్తుంది. నాకు ఏది అవసరం లేదు, నాకు ఆయన దొరికితే చాలా అనుకునే వెనకలో ఉన్న ఆత్మను భగవంతుడిగా భావిస్తూ గుర్తిస్తూ శరీరాన్ని నిరంతరం బాధ్యతల్లో నిర్వర్తింపచేసేవాడు కర్మయోగి. అది చెప్తున్నాడు. స్వధర్మం అవిచారేక్ష నవికంపితం అర్హస్య. అర్జున, యుద్ధం చేయను అని అంటున్నావే, అవునా? ఆత్మదృష్ట్యా నీకు చావు లేనివాడు, ఎవడు సచ్చేవాడు కాదు. మరి ధర్మం దృష్ట్యా నీ బాధ్యత ఉన్నది. ఇప్పుడు యుద్ధం చేసి తీరాలి. యుద్ధం చేయకుండా పరిగెత్తిపోతే నరకానికి వెళ్తావు. నువ్వు బతికినా నరకానికి వెళ్తావు. ఎలా? సత్యాంతవరకు అందరూ చెప్పుకుంటారు పెరిగిపోవడం అని. చెడిపోతే స్వర్గానికి వెళ్ళిపోతావు కదా. అప్పుడు యుద్ధం చేయను అంటే ఇక్కడే వస్తుంది నరకం. ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయాన్యతర క్షత్రియ సాంగిత్యతే. నువ్వు క్షత్రియుడివి, నీ బాధ్యత యుద్ధం చెయ్యడం. ఇది నువ్వు కావాలి అనుకుంటే వచ్చింది కాదు. ఇప్పుడు నువ్వు ధర్మాన్ని గెలిపించడం కొరకు యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి యుద్ధం చేయి, ధర్మాన్ని గెలిపించు, వేరేదేమీ ఆలోచించు. ఎదృచ్ఛయాలాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తదస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఇప్పుడు ఈ యుద్ధం నువ్వు కావాలి అని అనుకోలేదు. అనుకున్నారా పాండవులు ఎప్పుడైనా యుద్ధం కావాలని? వాళ్ళే యుద్ధం కావాలనుకుంటే అప్పుడే 13 ఏళ్ళ క్రితమే ఆ సభలో చంపేసి ఉండేవాళ్ళు వాళ్ళందరినీ. చేతకాని వాళ్ళు కాదు వీళ్ళు. అప్పుడు వీళ్ళే ఉన్నారు, ఇప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు. వీళ్ళేగా అందరూ చంపేసిన తర్వాత. కానీ వీళ్ళు యుద్ధం కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఎదురుచ్ఛయ శోభమన్నం, నీకు అనుకోకుండా ఎదురైంది యుద్ధం, నీ బాధ్యత. స్వర్గద్వారం అపావృతం, స్వర్గపు ద్వారాలు తెరిచిపెట్టున్నాయి. నువ్వు యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతావు, జీవిస్తే ఇక్కడ స్వర్గ సుఖాలు అనిపిస్తావు. సుఖిన క్షత్రియ పార్థంతే యుద్ధం దృశ్యం. సుఖవంతుడైనటువంటి క్షత్రియుడికి ఇట్లాంటి యుద్ధం లభిస్తుంది. అథ చేత్ ఇమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి చేత్. ఒకవేళ నువ్వు కానీ ఇప్పుడు యుద్ధం చెయ్యను అని నువ్వు వెళ్ళిపోతానో అడవులకి తపస్సు చేసుకుంటాను అనేటట్లయితే తదా స్వధర్మం కీర్తించ హిత్వా, నీ స్వధర్మాన్ని నువ్వు వదిలిపెట్టుకున్నవాడు అవుతావు. అవునా? నువ్వు యుద్ధం చేస్తేనే నీ లోపల ఉన్న కర్మలు కరిగేది. ముక్తికాంక్షుడు పని ఎందుకు చేస్తాడు? లోపల ఉన్న కర్మలు తొలగించుకోవడానికి, కర్మ ఫలాల్ని తొలగించుకోవడానికి. అజ్ఞానం ఎందుకు చేస్తాడు? బయట కర్మల ఫలాలు తెచ్చుకోవడానికి, పెంచుకోవడానికి. జ్ఞాని ఎందుకు కర్మ చేస్తాడు? లోపల ఎప్పుడెప్పటి నుంచో వచ్చి చేరున్నాయి కదా. ఏమయ్యా కర్మ చేస్తే కర్మఫలం వస్తుంది, కర్మఫలం మళ్ళీ జన్మ రావాల్సింది వస్తుంది కదా, నీకు కర్మ చేయడం అంటే నీకు లోపల కోట్ల కొల జన్మల నుండి కర్మలన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఎప్పటి ఎట్లా కరుగుతాయి? కర్మ చేస్తేనే కలుగుతాయి. బయట ప్రయోజనాన్ని కోరుకుంటే జనన మరణాలని ఆపలేవు. లోపల పరమాత్మను కావాలి అని అనుకుంటే లోపల ఉన్న కర్మల్ని నా కర్మ అని అంటారే. ఏ జన్మలో చేసుకున్నానో ఏమో, ఈ జన్మలో అనుభవిస్తున్నాను అందరూ అంటారు కదా. అందరూ వేదాంతం చెప్తారు, కానీ దానికి అర్థం కూడా అంటే లోపల ఉన్నాయి జన్మలో సంపాదించి పెట్టుకున్నాడే, అవి కడిగేసుకోవడానికి కర్మ చేయాలి. కాబట్టి దాన్ని దైవార్పణ భావంతో కర్మ చేసి భగవంతుడిని కావాలి అని అనుకుంటే కర్మ యోగం అవుతుంది. కర్మే, కానీ దేవుడు కావాలి అనుకొని చేస్తే యోగం అవుతుంది. యోగం అంటే ఏంటి? నేను రోజు అంటే యోగం చేస్తానండి. ఏం చెప్తాను? నాశనాలు వేస్తా, ప్రాణాయామం చేస్తా, బుస్సు అని కూర్చుంటే యోగం అయిపోతుందా? యోగం అయిపోతుందా? నో. ప్రపంచం మీద ఆశను వదిలి పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకొని, అవునా, అంకిత భావంతో నిరంతరం కర్మలు చేసినప్పుడు లోపల ఉన్న కర్మలు కరిగిపోయి ఎక్కడికిక్కడే తెలుస్తుంది
మిమ్మల్ని నేను ఎట్లా చూస్తున్నానో, అవునా, ఈ శరీరాన్ని నేను ఆ విధంగా అన్యంగా చూసే శక్తి వస్తుంది. నేను ఆత్మనన్నారు కదా, ఎలా ఉన్నది ఉన్నట్టు చూసే శక్తి వస్తుంది లోపల కర్మలు కరిగితేనే, లేకపోతే రాదు. తథ స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్సే. నువ్వు పని చేయను, పోయి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో తపస్సు చేసుకున్నారంటే ఎట్లా కుదురుతుంది లోపల కోరికలు ఉన్నప్పుడు? కర్మలు చేసి ముందు లోపల నాడి తొలగించుకుంటే నువ్వు ఎక్కడన్నా సుఖంగా ఉండడానికి అవకాశం వస్తుంది. చూడు, అకీర్తిం చాపి భూతాని తథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదు పరతం మన్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादां च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं తతో దుఃఖతరం ను కిం. మొదటి అధ్యాయంలోనే అన్నాడు అర్జునుడు, నేను వీళ్ళని చంపను, వాళ్ళని చంపి. ఈ అధ్యాయంలో అన్నాడు కదా, వీళ్ళను చంపి వాళ్ళ రక్తంతో తడిసిన భోగాలు అనుభవించడం కంటే వెళ్ళిపోయి భిక్షాటన చేసుకుంటూ తపస్సు చేసుకుని ముక్తిని పొందుతాను అని. నీకు ముక్తి కావాలని కాంక్ష ఉన్నా నీ లోపల ఉన్న కర్మలు నిన్ను తపస్సు చేయనివ్వవు, మళ్ళీ తీసుకుని పోయి ఎక్కడో తగిలించేసేస్తాయి. సో యుద్ధం చెయ్యను అని అంటే అకీర్తించాభిభూతాన్ని కథయిష్యంతి దేవీయం. నీ గురించి ఏమనుకుంటారు? యుద్ధం చేయను వెళ్ళిపోతే వాళ్ళు మహావీరుడు అండి, మహానుభావుడు అండి, యుద్ధం చేయను అంటారా? తిరిపోడు భయపడి సావుకు వెళ్ళిపోయాడు అని అంటారు, అవునా కదా? యుద్ధంలో భయపడి వెళ్ళిపోయాడు అని అంటారు. ఎప్పటి వరకు? నువ్వు బతికున్నంత వరకు కాదు, భూమి ఉన్నంత వరకు చెప్పుకుంటారు. అప్పుడు అర్జునుడు పరిగెత్తి పారిపోయాడండి భయపడి అని. సంభావిషస్య అకీర్తి మరణాదిరిచ్చది. మానధనుడైన వాడికి, గౌరవవంతుడైన వాడికి అపకీర్తి ఉందే చాలా కష్టాన్ని కలిగిస్తుంది, మరణం కంటే బాధను కలిగిస్తుంది. భయాత్ రణాదు ఉపరతం మన్యంతే త్వా మహారథ. ఇంతవరకు ఏ మహారథులైన వాళ్ళు అయితే నిన్ను గొప్ప గొప్పగా పొగిడారో, వీరాది వీరుడు, ఏకైకమైన వీరుడు అర్జునుడు అని గొప్ప గొప్ప మహారాజులు అని వాళ్ళు పొగిడారు. వాళ్ళందరూ కూడా ఏషాంచత్వం బహుమత ఉత్వాయాసులా, వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చెప్పుకుంటారు. ఇదేంటి ఈయనకు ఇప్పుడు ఇట్లాంటి బుద్ధి పుట్టింది, ఇంత మీరు కూడా అయిపోయాడు ఏంటి? అవాచ్యవాదాంశ బహున్, మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు. తవ అహిత, నీ శత్రువులు ఉన్నారే వాళ్ళు ఏమంటారు? అప్పుడు అర్జునుడు గొప్పోడే కానీ అదే అక్కడ స్వర్గానికి వెళ్ళేసి వచ్చాడే, వెళ్ళొచ్చినప్పుడు ఆ రంభ శాపం పెట్టింది కదా, ఏమైంది? సంవత్సరం రోజులు నపుంసకుడిలాగా బతికాడు కదా. ఇప్పుడు ఆ నపుంసకత్వం అట్లే ఉందండి, అది పోలేదు. అందుకే అర్జునుడు భయపడి యుద్ధం నుండి వెళ్ళిపోయాడు. తవ సామర్థ్యం నిందంత, నీ సమర్థతను నిందిస్తారు వాళ్ళు కావాలనే. తతః దుఃఖతరం కిం. అర్జున, అలాంటి అంతకంటే అవమానకరమైనది ఇంకేది ఉంటుందయ్యా చెప్పు. అర్జునుడు ఆలోచనలో పడ్డాడు కదా. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః
సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అర్జున, హతహవా స్వర్గం ప్రాప్తిసే, ఈ యుద్ధంలో చనిపోయావా స్వర్గానికి వెళ్ళిపోతావు. జిత్వావా మహీం భోక్షసే, యుద్ధంలో జయించావా రాజ్యభోగాల్ని అనుభవిస్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ, నీకు యుద్ధం చేయడం కంటే వేరే అవకాశం లేదు, యుద్ధం చేయాలి. వ్యక్తి బాగుపడాలి అని అంటే పెళ్లి కాకముందే ఆలోచించాడు అని అనుకోండి, బ్రహ్మచారి వెళ్ళిపోవచ్చు. నాకు పెళ్ళే వద్దండి అని నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఏమైనా కష్టం కాదు, భార్యను పోషించడం కష్టంగా ఉందండి, సమస్యలు తొలగించడం కష్టంగా ఉందండి, పిల్లలు చదివించడం కష్టంగా ఉందండి, నీ సన్యాసానికి వెళ్ళిపోతానండి అంటే ముఖం మీద ఉమ్మేస్తారు అందరూ. అవునా? అప్పుడప్పుడు అంటూ ఉంటారు మాతో కూడా, స్వామి నాకు వైరాగ్యం వచ్చేసి వారం రోజులు మాట వింటేనే వైరాగ్యం మీతో వచ్చేస్తానండి, ఇప్పుడే వదిలే ముహూర్తం బాగాలేదు, కొద్ది రోజులు ఉంటుంది. ఆయన ఎవరో ఎప్పుడు వాళ్ళ ఆవిడని బెదిరించేవాడట. ఏమని? ఆమె ఏదైనా తిరగబడి అన్నా లేకపోతే ఈయన ఏదైనా పని చేయలేకపోయినా తిట్టుకున్నప్పుడు నేను వెళ్ళిపోతా ఆశ్రమానికి, నేను వెళ్ళిపోతా ఆశ్రమానికి. ఆమె ఏదో బతిమాలతో జరుగుతూ ఉంది. ఒక రోజు ఏమైంది, ఆమె ఏదో బయటకు వెళ్ళిందట, వెళ్ళి వచ్చారు, ఏదో గొడవ పడుకున్నారు, ఆమె ఏదో వెళ్ళిపోయింది. తిరిగి ఇంటికి వచ్చే లోపల ఈయన బ్యాగ్ సర్దుకొని బయట ఉన్నాడట. బ్యాగ్ సర్దుకొని బయట ఉన్నాడట. ఏంటండి వెళ్ళిపోతా ఆశ్రమానికి? చూసింది, సరేలే వెళ్తే వెళ్తారు, ఒక కాఫీ ఇస్తానన్నాడు, తాగేసి వెళ్ళిపోదురు. లాస్ట్ కాఫీ షూర్గా కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్ళిపోదురులే, ఓకే అనేసి. అవి నిజంగానే అదే. సరే వేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిందట, కాఫీ తాగేశాడు. అవునా? వెళ్ళిపోవాలి కదా ఇంకా. కాఫీ ఇదిగో కప్పు చేతికి ఇచ్చాడు, ఆ బ్యాగ్ కూడా లోపల పెట్టు. వెళ్ళిపోతారంటే కదా, వేడి వేడి కాఫీ తాగేటప్పటికి ఆయన వైరాగ్యం చల్లగా, ఏమయ్యా బుద్ధుడికి వైరాగ్యం వచ్చింది. ఆయన యువరాజు, అందమైన భార్య, అప్పుడే పుట్టిన సంవత్సరం కొడుకు. అవునా? అత్యంత ప్రేమతో చూసుకునే తల్లిదండ్రులు. ఆయన రాజ్యంలో వాళ్ళందరూ ప్రేమిస్తున్నారు. ఎవరికి చెప్పాడు ఆయన? అర్ధరాత్రి పూట చేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అవునా కదా? ఎవరికి చెప్పలేదు. ఏమయ్యా వైరాగ్యం వస్తే ఎవడు ఆపుతాడయ్యా? నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తా. ఇదే మాట అక్కడికి వెళ్ళినా కూడా అంటావు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరకాశీలో ఎవరో ఆయన ఇట్లా ఆంధ్ర నుంచి వెళ్ళాడట. ఉత్తరకాశీకి వెళ్ళాడు, వెంటనే ఇదే ఉంటాయి, ఇంట్లో సమస్యలే ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి నా పెళ్లి కాలేదని చెప్పాడు, ఆ సన్యాసి తీసేసుకున్న తర్వాత ఏమైంది, ఒక సంవత్సరం 2 ఉన్నాడట. వీళ్ళ ఊరు నుంచి ఉత్తరకాశీకి ఎవరు టూర్ వెళ్ళారు. టూర్ వెళితే వీళ్ళంతా కనిపించారు. కనిపించిన తర్వాత ఏంటి అంటే, ఈయనకు, అరే నువ్వు ఇక్కడ ఉన్నావా, మీ ఆవిడ నీ కోసం ఎంత వెతికింది, మీ పిల్లలు వెతికారు అంతా చెప్పారు. వీడు వాళ్ళతో అరగంట మాట్లాడలేదు. ఆ 2 గంటల్లోనే 2 సంవత్సరాల్లో నేర్చుకున్నంతా ఎక్కి వెళ్ళిపోయింది. అంతకుముందు అంత రీలు బయటకు వచ్చింది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. గురుగారు మా ఇంటికి పోతాను నేను అని. ఏ ఇంటికి రా అంటే, అదేమా నీకు పెళ్ళే కాలేదా నా వదరా అయితే, అరే ఇప్పుడు నువ్వు సన్యాసం తీసుకున్నావు, ఇంక మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళకూడదు. లేదండి వెళ్తానండి. ఆయన ఖచ్చితంగా గట్టిగా చెప్పేశాడు, వెళ్ళకూడదని చెప్పేశాడు. ఒకసారి సన్యాసం తీసుకున్నవాడు మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళకూడదు. ఏంటి వీడు మళ్ళీ ఆ నదికి దగ్గరికి వెళ్ళి అట్లా తచ్చట్లాడుతూ ఉన్నాడట. ఎవరో అప్పుడే కుర్రాళ్ళు వచ్చి, అవునా, బట్టలు అక్కడ తీసేసి నదిలో దూకారట స్నానం చేయడానికి. వీడు అటు ఇటు చూశాడు, కాషాయస్తాలు తీశాడు పారేసి. ఆ పిల్లాడిది ప్యాంటు షర్ట్ వేసుకున్నాడట, కూడా ఇచ్చాడు.
మళ్ళీ కనిపించలేదు. ఇక్కడ ఉండి పోతా పోతా అన్నవాడు అక్కడికి వెళ్ళా కూడా పోతా పోతా ఉంటా ఉంటా ఎవడు. అవునా? సో లోపల వైరాగ్యం వస్తే ఎవడు ఆపుతాడయ్యా? ఎవడో ఆపలేడు, ఎవరు ఆపలేరు. సుఖ దుఃఖే సమీకృత్వా లాభానామోజ. అర్జున ఇక్కడే కూర్చో, నీ బాధ్యతను నిర్వర్తించు. ఇదిగో ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ పని చేసినా ఇవి ఎదురవుతాయి. సుఖం దుఃఖం, లాభం నష్టం, జయం అపజయం, ఇవన్నీ ఉపాధులకు వచ్చే ద్వంద్వాలు. వాటిని పక్కకు దోసి యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధం కొరకు యుద్ధం, ధర్మబద్ధంగా ధర్మం కోసం పనిచేయి. లోపల కర్మ కరిగిపోతుంది. నైవం పాపమాప్స్యసి, లోపల పాపం, లోపల కర్మలు ఎప్పుడైతే కరిగిపోయాయో ప్రకృతే నిర్ణయిస్తారు, భగవంతుడే లాగేసుకుంటాడు. నువ్వేమీ చేస్తా, ఆయన ఎవరు? వేమనయుడు. అవునా? విషయలోనుడు, భోగలాలసుడు కదా. ఒక్క జిజ్ఞాస కలిగింది ఏంటంటే, అభిరాముడు గురువు గారు ఏదో ఉపదేశం చేస్తాడు, ఉపదేశం ఎట్లా ఉంటుంది? ఆయన వెళ్ళిపోయాడు. ఆ గురువు గారు ఏం చెప్పారో ఏమో, భోగలాలసుడు ఒళ్ళంతా అలంకరించడం వేసుకో అన్నాడు, ఒళ్ళంతా నగలు ధరించుకో అన్నాడు. అక్కడ గురువుగారు ఉపదేశం చేస్తూనే ఒంటి మీద బట్ట కూడా లేదు. ఆ గుహలో నుంచి బయటకు వచ్చేటప్పటికే ఒంటి మీద బట్టలు కూడా తీసి పారేసి, ఆ తర్వాత ఆయన ఒంటి మీద బట్ట వేయలేదు. అవునా? ఈ దేహమే బట్ట, దీనికి ఎందుకు బట్ట? ఆహా, వేదాలన్నీ అలవోకగా ఆయనలో నుంచి ఆట వెలిది పద్యాల రూపంలో విజృంభించాయి. ఏమయ్యా, అక్కడికి అయిపోయింది ఆయన ప్రారంభం. ఒక్కసారి తిరిగిపోయింది మొత్తం. కర్మలు కరిగేంత వరకు ధర్మాలు వదలకూడదు. అవునా? కర్మలు కరిగిందంటే ఏ ధర్మాలు లేవే కావు, పరమాత్మ తప్ప. పరమాత్మను పట్టుకోవడమే ధర్మం అండి. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. కొంచెం